బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులకు సీఎం ఆదేశం. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్య. కృష్ణా ఈస్టర్న్ డెల్టా చివరన ఉన్న ప్రతి ఎకరాకు సాగు నీరందేలాగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ను ఆదేశించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 10,400 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నా దిగువన ఉన్న రైతులకు సాగునీరు అందటం లేదని వ్యాఖ్య. ఈ విషయమై గత 20 రోజులుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడి. స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రుల్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేబినెట్ మీటింగ్ లో కొత్త బార్ పాలసీని ఆమోదించారు. అయితే కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని సీఎం హెచ్చరించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు రానని చెప్పారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రుల్ని బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగనే సీడ్ క్యాపిటల్ లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కి వాళ్ళని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వాళ్ళు సైతం ఒప్పుకున్నారని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నానని అన్నారు. స్త్రీశక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రుల్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవమని, ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ టైం అడ్జస్ట్ చేసుకుని కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని వారికి సీఎం సూచించారు. ఇక ఈ కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీని ఆమోదించారు. అయితే కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని వ్యాఖ్యానించారు. శ్రీమన్నారాయణ ఇలాగనే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ 100 ఏళ్లు ఆనందంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలు అందిస్తున్న సందర్భంగా ఆయనకు విజయవాడ ఏ కన్వెన్షన్ లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై శ్రీమన్నారాయణ సేవలను ప్రశంసించారు. అద్వానీ, వాజ్పేయి ప్రచారం చేసిన రోజులు గుర్తొస్తున్నాయని చెప్పారు. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్పేయి, అద్వానీతో ప్రచారం చేసిన రోజులలో నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవుల ఆశ లేకుండా కేవలం సిద్ధాంత నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు. అయితే నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందని కామెంట్ చేశారు. పార్టీ మారే నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకలలాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొక దాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు, కారణాలు ఉండేవని, కానీ ఇప్పుడు మాత్రం డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని పేర్కొన్నారు. శ్రీమన్నారాయణ ఇలాగనే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ 100 ఏళ్లు ఆనందంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబాల్లో, రాజకీయంలో ఇతరులు కలుపుకునే పరిస్థితి టీం తగ్గిపోతా ఉంది. అన్నదమ్ముడు కూడా సరిగ్గా ఉండే పరిస్థితి తయారవుతుంది వాళ్ళ. అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్య ఇవ్వడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదరలేదట అని. ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదని తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడమే నాకైతే అర్థం కావడం. ఇది మంచిది కాదు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం ఎందుకు తెలుసా? మన కుటుంబ వ్యవస్థ చూసి, మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయాలు ఉండాలని చెప్పండి. దాన్ని మనం గర్వించుకొని దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది.
కృష్ణా ఈస్టర్న్ డెల్టా చివరన ఉన్న ప్రతి ఎకరాకు సాగు నీరందించేలాగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 10,400 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్న దిగువన ఉన్న రైతులకి సాగునీరు అందటం లేదని, దీనిపై గత 20 రోజులుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కృష్ణా జిల్లాలోని పెడన, గుడివాడ నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి వడ్లమన్నాడు డ్రైన్, గుడ్లవల్లేరు లాకులను స్వయంగా పరిశీలించి రైతుల సాగునీటి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖలోని సీఏ స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులు అందరూ కూడా కెనాల్స్ పై తిరుగుతూ రైతులకు సాగునీరు అందేలాగా పర్యవేక్షించాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించడం జరిగింది. ఒక ఏడాది వరదలు వస్తే 2-3 సంవత్సరాలకు సరిపడేలాగా వాటర్ మేనేజ్మెంట్ ద్వారా నీటి నిల్వలు చేయాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. నాడు 1350 కోట్లతో చంద్రబాబు పట్టిసీమ నిర్మిస్తే పట్టిసీమ కాదు అది వట్టిసీమ అని జగన్ అసెంబ్లీలో ఎద్దేవా చేశాడని, అదే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తీసుకువచ్చి 50,000 కోట్ల ఆదాయం సృష్టించామని ఈ సందర్భంగా తెలియజేశారు. కృష్ణా డెల్టాకు సంబంధించి ఈస్ట్ కెనాల్ కి సంబంధించి శివారు ప్రాంతాలైనటువంటి పెడన నియోజకవర్గం కానీ, అదేవిధంగా కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి కానీ, అదేవిధంగా కొంతమేర గుడివేడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సాగునీటి ఎద్దడి ఏదైతే ఉందో దాని మీద గత 15 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటూ ఆ యొక్క వాటర్ ఆఖరి ఎకరం వరకు కూడా ఆఖరి రైతుకు కూడా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రత్యక్షంగా కూడా ఫీల్డ్ మీద కూడా విజిట్ చేసి వాస్తవ పరిస్థితులను కూడా, అంటే అధికారులు చెప్పేటువంటి అంశాలకి రైతుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని గమనించి స్వయంగా ఒక్కసారి మనం చూస్తేనే కానీ మరి ఏదైతే లాకుల దగ్గర ఆ లెవెల్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఎట్లా అవుతూ ఉన్నాయి, ఎన్ని క్యూసెక్కుల నీరు ఎట్లా ఏ కెనాల్ మీద పోతూ ఉందో ప్రత్యక్షంగానే ఫీల్డ్లోనే ఒకసారి చూడాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి యొక్క పెడన, గుడివాడ, కైకలూరు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్లో ఈ యొక్క పంట పొలాలకు సంబంధించినటువంటి లాకులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రకృతి కూడా మనకి సహకరించి జూలై నెలలోనే అటు శ్రీశైలం కానీ ఇటు నాగార్జున సాగర్ కానీ మరి నిండుకొని మరి కృష్ణ మన తల్లి కూడా మన ఆశీర్వదించింది. అందుచేతనే ఈరోజు మన ఈస్ట్ కెనాల్ సంబంధించి 10,400 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకొని అటు రైవాస్కి ఒక 5,000 క్యూసెక్కులు, అదేవిధంగా బందర్కి మరి 1,900 క్యూసెక్కులు, కేఈబికి 1,800 క్యూసెక్కులు, ఏలూరుకి 1,500 క్యూసెక్కులు, ఈ రకంగా మొత్తం మరి 10,400 క్యూసెక్కులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం సాగునీరుని డ్రా చేస్తున్నాం కృష్ణానది దగ్గర. కాకపోతే శివారు ప్రాంతాలకు వచ్చే సమయానికి మరి ఏదైతే డ్రై స్పెల్ ఉండడం వల్ల, అంటే ఏదైతే ఈ కెనాల్స్ అన్నీ కూడా వాస్తవంగా చూస్తే ఒక 60% ఇక్కడ ఏదైతే ప్యాడీ ఉందో 60% కెనాల్స్ మీద, ఒక 40% రైన్స్ వర్షాలుండి సహకరిస్తే 100% కూడా ఫీల్డ్ అంతా కూడా బాగుంటుంది. కానీ గత 15-20 రోజులు ఈ వర్షాకాలంలో చూస్తే వాస్తవ వర్షపాతం కంటే కొంచెం ఈ ప్రాంతంలో రైన్స్ తక్కువగా పడడం వల్ల పూర్తిగా కెనాల్స్ మీదే టోటల్ ఫీల్డ్ అంతా కూడా ఆధారపడి ఉండడం వల్ల మరి కొంతమేర నీటి ఎద్దడి ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో స్వనాంధ్ర వికసిత్ భారత్ సాకారం దిశగా పయనిస్తూ జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారుల్ని ఆదేశించారు. మాదక ద్రవ్యాల వినియోగం అనేది తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుందని, సమాజాన్ని కలవరపాటుకు గురి చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ NMBA ను ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరులపై బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, షెడ్యూల్ ప్రకారం నిర్వహణకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందులో ఈగిల్ క్లబ్స్ తో పాటు క్యాంపస్ అంబాసిడర్
అంబాసిడర్లను కీలక పాత్ర పోషించేలాగా చూడాలని అన్నారు. స్వల్ప నిడివితో ఆడియో వీడియో ప్రదర్శనలు, పీపీటీ ప్రజెంటేషన్, సందేహాల నివృత్తి, ఇంటరాక్షన్ వంటి వాటితో అరగంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. హాట్స్పాట్ ని గుర్తించి ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించాలని, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. Encouraging wide participation from students, youth, women, employees and the general public. అంటే మన డిపార్ట్మెంట్ స్టాఫ్ ఏదైతే వాళ్ళందరి ద్వారా కూడా ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కండక్ట్ ఆఫ్ కల్చరల్, సోషల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ ఇంటర్ స్కూల్ అండ్ కాలేజ్ కాంపిటీషన్స్, ర్యాలీస్, వర్క్షాప్స్, వెబినార్స్, ఫ్లాష్ మాబ్స్ అండ్ సెమినార్స్. ఫిజికల్ యాక్టివిటీస్ such as marathons, walkathons and sports tournaments. Plantation of one sapling in every school, college, dedicating it to the NMBA. Ensure mass pledge against drug abuse is administered on 30th August of 2025 across all the schools, colleges, universities and public institutions. ఇవన్నీ ఇస్తుంది. తర్వాత ఏమన్నారంటే district level nodal officers will be uploaded in the prescribed format on the NMBA portal. అది మెయిన్ ఇంపార్టెంట్. మనం చేసే యాక్టివిటీస్ నేను ఇందాక కూడా తమకు తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఏవైతే యాక్టివిటీస్ మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా రేపు 13వ తారీఖుని స్ప్రెడ్ చేయాలి. కాకుండా ఈ యొక్క 1వ తారీఖు 30 వరకు యాక్టివిటీ చేసి కవరేజ్ చేసి మన NMBA పోర్టల్ అయినా మన ర్యాంకింగ్ కూడా ఎప్పుడో జరుగుతుంది. ఆ దిశగా మీరందరూ తీసుకోవాలి. ఎవరు కరెక్ట్గా ద్వారా కూడా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా విజయవాడ గుంటూరు హైవేపై లారీ దగ్ధమైంది. రోడ్డుపై మార్జిన్ పెయింట్ వేసే లారీ హైవేపై నిలిచి ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలోని 4 సిలిండర్లు పేలాయి. పేలుడు శబ్దం దాటికి సమీపంలోని ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకి గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. ఏపీలో కూటమి సర్కారు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాలకు పేర్లు మార్చడంతో పాటు పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్దమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాల్లో పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి కట్టబెట్టడంపై వివిధ ప్రజాసంఘ నేతలు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తక్షణమే లూలు సంస్థకు చెందిన జీవోను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ పౌర వేదిక, ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పౌర వేదిక, ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీల నాయకులు, సిపిఎం నేతలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభన ఆదరేశ్వరరావు మాట్లాడారు. ల్యాండ్ అలైన్మెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలని ప్రైవేట్ సంస్థలకి ఇవ్వకూడదని నివేదిక ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ స్థలాన్ని లీజుకి ఇస్తే మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నివేదికలో ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక సంస్థలు, నగరపాలక సంస్థ కానీ, మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు అనేటటువంటి నిర్ణయం చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టు ఆ ఆదేశాలని పంపించినటువంటి సందర్భం ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2012 ఉంది. జీవో నెంబర్ 571 స్పష్టంగా నగరాలలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకూడదు అని చెప్పి దాంట్లో కూడా ఉన్నది. ఒకవేళ ఏ కారణాల వలనైనా
ఇవ్వక తప్పకపోయేటట్టయితే ఆ స్థలం యొక్క మార్కెట్ వాల్యూలో 10% తగ్గకుండా రాబట్టినప్పుడు మాత్రమే ఇవ్వవచ్చు అనేటటువంటిది అందులో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్న ఈ స్థలం చదరపు గజం 1,00,000 రూపాయలు. పడమట్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దీని యొక్క రేటు అంటే ఈ 4 ఎకరాల 15 సెంట్లు విలువ కనీసం 200 కోట్ల రూపాయలు రిజిస్ట్రార్ లెక్క ప్రకారంగా. కానీ బహిరంగ మార్కెట్లో అయితే 300 కోట్లు 400 కోట్ల పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి 10% అద్దె అనేది మార్కెట్ విలువలో 10% అనేదాన్ని లులు గారి మీద ఎంతో ప్రేమతో 1%కి తగ్గించేసింది. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం పెడతామని దీన్ని పరిరక్షిస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీని తెగనమ్ముతా ఉంది. అంతేకాదు దుబాయ్ నుండి 66,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే లూలు సంస్థకి విజయవాడలో కారు చౌకగా బస్టాండ్ స్థలం ఇవ్వటం అంటే విజయవాడలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారుల్ని నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది మీకు హక్కు లేదు. విజయవాడ మీద మీరు ఎక్కడో కూర్చుని ఈ నగరాన్ని నాశనం చేస్తామంటే, ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తామంటే జనం ఒప్పుకోరు. పేదవాళ్ళకి ఈ సంవత్సర కాలంలో 1 గజం స్థలం ఇవ్వాల, కానీ బడా కంపెనీలకు మాత్రం వేల లక్షల ఎకరాలని కట్టబెడతా ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడా లూలు కంపెనీకి కానీ ఏ షాపింగ్ మాల్కి కానీ ఏ గవర్నమెంట్ గజం స్థలం ఇవ్వాల, ఎక్కడా లేని ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంపీ కేశినేని చిన్ని సహకారంతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేశామని స్పష్టం చేశారు. బుధవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 30 డివిజన్ దేవీనగర్ ట్రెండ్సెట్ మెడోస్ లో 40 లక్షల వీఎంసీ జనరల్ ఫండింగ్ నిధుల నుంచి నిర్మిస్తున్న పార్కుని వాకింగ్ ట్రాక్ ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి సంక్షేమం సమపాలలో పరుగులు తీస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 250 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ట్రెండ్సెట్ మెడోస్ కమిటీ కోరిక మేరకు అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వాటర్ సప్లై, డ్రైనేజీ లైన్ ఏర్పాటు, పార్కు, మహిళల కోసం జిమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. టెంపుల్ నిర్మాణం కోసం ₹1,00,000 సొంత నిధుల్ని కూడా ఇచ్చామని అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే సమస్యని వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రెండ్సెట్ మెడోస్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి రాతయ్య, ఉపాధ్యక్షులు వి నరసింహారావు, సభ్యులు కూర్మాచారి తిరుమలరావు, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కరణం వెంకట్రావు, ప్రెసిడెంట్ ఎల్ఎస్ఆర్, సెక్రటరీ భద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. మరి పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనుల్ని వేగవంతంగా చేస్తున్నాం. ఇప్పటికీ 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ నియోజకవర్గ డెవలప్మెంట్ మీద. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కూడా సమానంగా చేస్తా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ ట్రెండ్సెట్ టవర్స్ ఏదైతే ట్రెండ్సెట్ మెడోస్ అపార్ట్మెంట్స్ అలాగే విల్లాస్ ఉన్నాయో దీని లోపల గత కొంతకాలంగా అభివృద్ధి కానీ ఏమి జరగలేదు. ఇక్కడ కమిటీ సభ్యులు మరి రత్తయ్య గారు కానీ, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, చక్రవర్తి, చారి గారు అందరూ కూడా వచ్చి దృష్టిలో తీసుకురావడం జరిగిన సమస్యలు, వాటిలన్నింటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఇవాళ మెయిన్ వాటర్ ట్యాంక్ నుంచి డ్రింకింగ్ వాటర్ని, అలాగే డ్రైనేజీని, అట్లాగే పార్కులు, లోపల వాకింగ్ ట్రాకు, మా మహిళా సోదరీమణులకి జిమ్ ఎక్విప్మెంటు, ఇలాగా అన్నీ కూడా పెట్టించాం. లోపల గుడి కట్టుకుంటానంటే దానికి కూడా సొంతంగా నేను ₹1,00,000 ఇచ్చి దానికి కూడా సహకరించాం. అన్ని విధాలుగా కూడా ఎక్కడ ఏ కాలనీలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. నిత్యం కూడా
ఏ సమస్య వచ్చినా రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ కాలనీలో ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు కూడా లేవు. వాళ్ళు ఆ రోజు నాకు చెప్తే వెంటనే స్ట్రీట్ లైట్లు కూడా వేయించాం. శానిటరీ జరిగింది, సహకరించడం జరిగింది. ఇక్కడ మన స్ట్రీట్ లైట్లు లేకపోవడం వల్ల దొంగతనాలు అవి జరిగాయి. ఆ సమస్య పెట్టిన వెంటనే రెండో రోజు ఆయన స్పందించడం జరిగింది. అదేవిధంగా వాటర్ కనెక్షన్ లేదు, వాటర్ ట్యాంక్కి మనం దానికి ఈ కాలనీ వాసులందరూ ఒక లెటర్ పెట్టగా ఇమీడియట్గా వాటర్ ట్యాంక్కి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పార్క్ ప్రాబ్లం వల్ల చెప్తే 40 లక్షలు కేటాయించడం జరిగింది. గుడి కూడా కొట్టేయడం విషయంలో వాళ్ళు వచ్చి మన కార్పొరేషన్ గుడి లోపల కాలనీలో కట్టుకున్న కొట్టేస్తే మేము బండవమ్మ గారు ఫోన్ చేసి అడక్క ఆపించడమే కాకుండా ఆయన 1 లక్ష రూపాయలు నిధులు ఆయన పర్సనల్ డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా అతన్ని డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న డిఎస్సిలో పీఈటీల పోస్టుల విషయంలో అర్హులకి అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ గౌడ్ పీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలకు హాజరు కాకుండా పీడీ, ఈడీ పట్టాలు తెచ్చుకొని డిఎస్సి పరీక్షను రాస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ గౌడ్ పీసీ పాల్గొని మాట్లాడారు. వ్యాయామ ఉపాధ్యాయులు కావాలనుకునే వారికి ఆటల మీద ధ్యాస ఉంటుందని చెప్పారు. కళాశాలలకి హాజరు కాకుండా పీడీ, ఈడీ పట్టాలు తెచ్చుకొని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారని, వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు పొందిన వారు డిఎస్సిలో జాబ్ పొందుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు తెలిపారు. రెగ్యులర్ గా కళాశాలలకు వెళ్లిన అభ్యర్థులకి న్యాయం జరిగేలాగా చూడాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాజ్ కమల్, శ్రీనివాసులు, లక్ష్మి, గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. రోజు రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో భాగంగా తీసుకొని ఒకటి మెయిన్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇది మా కోసం అడుగుతున్నటువంటి ఇది కాదు. కొన్ని వేల మంది విద్యార్థులకి స్కూళ్ళలో ఫిజికల్ ఎఫిషియన్సీ ద్వారా 2018లో నిర్వహించారు. దాని ద్వారా మంచి యంగ్స్టర్స్ వ్యాయామ ఉపాధ్యాయులుగా స్కూళ్ళకి వెళ్ళారు. వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారుల్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఇంత పెద్ద డిఎస్సిలో దాదాపు 1600 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపీ పోస్టులు భర్తీ చేశారు. చాలా సంతోషం. అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటే ఇంకా ఫిట్గా ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు. 100 మార్కుల థియరీ ఎగ్జామ్ పెడితే ఇది కేవలం అంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా, అసలు ఫిజికల్గా ఉన్నారా లేదా అనేది చూడకుండా ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ పీసెట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎవరి ఇయర్ పీసెట్ నిర్వహిస్తుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి పీసెట్లో 1500 మంది అప్లై చేస్తే 1400 మంది రిక్రూట్మెంట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా కాలేజీలకు 1400 సీట్లు ఉన్నాయి. మిగతావన్నీ పేమెంట్ సీట్లు కొన్ని వేలలో బయటకు వస్తున్నారు. అంటే వీళ్ళందరూ ట్రైనింగ్ చేయరు, ఏపీ పీసెట్లో అప్లై చేయరు, డైరెక్ట్గా పేమెంట్ చేస్తుంటే 50,000 నుంచి 60,000 వరకు డబ్బులు కట్టడం, అటెండెన్స్ తీసుకోవడం, కాలేజీలకు వెళ్లకుండా ఓన్లీ ఎగ్జామ్స్కి మాత్రమే అటెండ్ కావడం వల్ల వీళ్ళందరూ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి నిజంగా ట్రైనింగ్ చేసిన వాళ్ళు, ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో మార్నింగ్ ట్రైనింగ్ ఉంటుంది, మధ్యాహ్నం థియరీ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్ ఉంటుంది. సో ఇవన్నీ వీటికి దూరం అవుతున్నారు. విద్యార్థులకు వీళ్ళందరూ న్యాయం చేయాలని చెప్పి మేము మేజర్ డిమాండ్గా పెడతా ఉన్నాం. దీన్ని గవర్నమెంట్ పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తారని, ఆ ఉపాధ్యాయులు వెళ్ళడం వల్ల భావి భారత పౌరుల యొక్క జీవితాలను చక్కదిద్దేటువంటి బాధ్యతను ఇలాంటి వ్యక్తులు తీసుకుంటారని, దురుద్దేశంతో వచ్చినటువంటి నకిలీ వ్యాయామ ఉపాధ్యాయులు సాఫ్ట్వేర్ల నుంచి వచ్చారు, అక్రమంగా వచ్చారు. కాబట్టి ఇంద్రాక దేవేంద్ర గౌడ్ గారు మాట్లాడుతూ వాళ్ళు పాఠశాలలోకి వెళ్తే కోర్టులు వేసుకోవడం తెలియదు, వాలీబాల్ కోర్టు వేసుకోలేరు, కబడ్డీ కోర్టు వేసుకోలేరు, లైన్ ఫార్మేషన్కి మీనింగ్ తెలియదు, ఫైల్ ఫార్మేషన్కి మీనింగ్ తెలియదు. ఇట్లాంటి వ్యక్తులు విద్యార్థుల్ని ఏ క్రమశిక్షణ నేర్పించి ఉన్నత భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఈ సభాముఖంగా వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము సౌమ్యంగా వినియోగించుకునేది ఏంటి అని అంటే, మేము ఇప్పుడు ఈ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఉన్నామో, ఎజెండా ప్రకటించామో, ఈ విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని చట్టపరమైనటువంటి చర్యలు ప్రభుత్వాన్ని కళ్ళుగప్పి ఎవరైతే సర్టిఫికెట్లు, నకిలీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఈ డిఎస్సి రాశారో వాళ్ళపైన తగినటువంటి చర్యలు తీసుకొని వ్యాయామ విద్యకి తగినటువంటి న్యాయం చేకూర్చాలని తమల్ని అందరినీ ఈ మీడియా పూర్వకంగా తమ ఘనమును ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడి. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కేబినెట్ మంత్రులకు సీఎం ఆదేశం. శ్రీమన్నారాయణ నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్య. కృష్ణా ఈస్టర్న్ డెల్టా చివరన ఉన్న ప్రతి ఎకరాకు సాగు నీరందేలాగా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ను ఆదేశించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 10,400 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నా దిగువన ఉన్న రైతులకు సాగునీరు అందటం లేదని వ్యాఖ్య. ఈ విషయమై గత 20 రోజులుగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.